ఇక నెల్లూరులో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. అగ్లిగడ్డు భూముల నుంచి కలప అక్రమ రవాణా వెనుక అధికార పార్టీ వ్యక్తుల హస్తముందంటూ నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ఇక కనియంపాడులో అగ్రిగోల్డ్ భూములలో కలప అక్రమ రవాణాను పరిశీలించేందుకు కార్యకర్తలతో కలిసి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి వెళ్లారు. అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంచే క్రమానికి గొడ్డలి పెట్టగా కలప అక్రమ రవాణా అంటూ వైసీపీ, కమ్యూనిస్టు పార్టీలు కార్యకర్తలు ఆరోపించారు. సిఐడి విచారణలో ఉండగా కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిన చర్యలు లేవంటూ వైసీపీ నాయకులు నిలదీస్తున్నారు. ఇక కనియంపాడులో అగ్రిగోల్డ్ భూముల నుంచి కలప అక్రమ రవాణా నిగ్గు తేలాలంటూ పోరాటానికి దిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు తరలివచ్చారు. ఈ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకుంటే నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉండిద్ది. దయవుంచి నాకు కంప్లైంట్ ఏం కాదండి, సార్ వాళ్ళకి ఏదైనా మీరు రిజిస్టర్ పోస్టర్ పంపించుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఆ సార్ చెప్పాడు. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు ఉన్నారంటే లేరు సార్, స్టేషన్కి వస్తాం కంప్లైంట్ తీసుకుంటుంటే ఎస్ఐ గారిని పిలవండి, ఎస్ఐ గారికి ఫోన్ చేయండి అని చెప్తున్నాం. ఎస్ఐ ఏమో ఆల్రెడీ ఎస్ఐ గారికి కూడా మేము వస్తున్నాం, ఈ రోజు ఉండండి, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వస్తున్నారు సార్, ఉండండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశాం. మరి ఇక్కడ ఎంత దారుణంగా జరుగుతుందో ఈ దోపిడీ మీరు అర్థం చేసుకోండి. ఆయన పాపం చిన్న ఉద్యోగం అని చెప్పి నిన్న నేను ఆ విషయాన్ని బయట పెట్టాల. ఈరోజు మళ్ళీ ఆయన